అడుగుతున్నాను. అవును. భద్రత ఎక్కడ ఉందండి? చిన్నపిల్లకి లేదు, ఎవరికి తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే భద్రత. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ముసలామె లేదు, ముడుగామ లేదు. ఏంది ఎక్కడ పోతుంది ఇది? ఎందుకు చట్టాలు ఎందుకు మార్చలేవండి? ఇవాళ మీరు కానీ నేను కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నదా మనం ఏం మార్చగలుగుతున్నాం చెప్పండి? ఏం మార్చగలుగుతున్నాం అనేది ఇట్లా నరాలు ఉడుకుతున్నాయి ఇట్లా. ఇవాళ వ్యవస్థలో మార్పు రావాలంటే చట్టాలలో ఎప్పుడో రాసిన చట్టాలండి. ఆ చట్టాలలో ఎందుకు మనం మార్చుకోలేము? ఒకప్పుడు ఇన్ని మర్డర్లు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని లేవు. అప్పుడు రాసిన చట్టాలను ఎందుకు సవరణ చేసుకోలేకపోతున్నాం? చట్టాలు ఉన్నాయి రోషన్ గారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ మొన్న చూసినాం, నిర్భయ చేశాం. చాలా మంది ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఈ చట్టాలని ఏదో ఒకటి జరగగానే ఆ అమ్మాయి పేరు మీద ఒక చట్టం పేరు పెడతారు. ఆ చట్టాలలో ఏదో ఒంట్లో వణుకు రావాలన్నారు. ఏమొచ్చింది? ఎవరికి సిగ్గు శరాలు ఏముండవు కొడుకులకి? మాన మృగాల గాడిదలాగా 14 మంది ఏమో దొరికిరంట, మిగతా వాళ్ళు దొరకలేదంట. అసలు ఎక్కడ పోతుంది సమాజం? నేను అనేది ఏంటంటే, మీరు అట్లా ఎంజాయ్ చేయాలంటే వేరే ఉంటారు ఆడవాళ్ళు, వెళ్ళండి. చిన్న పిల్లల్ని ఇందిరా సిగ్గుండాలి మీకు. కొంతమంది పశువులతోని శృంగారం అంట. ఎక్కడ పోతుందండి సమాజం? అసలు ఇట్లా మాట్లాడుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఒకటి చెప్పాలి, చట్ట సవరణ మేము చేస్తాము, మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తాము అంటేనే ఆగుతుంది తప్ప టీవీల ముందు కూర్చొని మనం ఎంత నోర్లు వేసుకొని మనం ఎంత చెప్పినా వేస్ట్. మీరు ఇది చేస్తారా? మాకు ఉచితాలు వద్దండి, మీరు ఇచ్చే డబ్బులు వద్దండి, మీరిచ్చే ఏవి కూడా మాకు అవసరం లేదు. మహిళా భద్రత విషయంలో రాజకీయ నాయకులు చట్ట సవరణలో ఏ రకమైన చట్టాలు తీసుకొస్తారా అనేది ఫస్ట్ అది చూపించండి. చూపించిన తర్వాతనే మీకు ఓటేస్తారని చెప్పాలి. అంతే. అది ఏ పాటన కానివ్వండి, అప్పుడే చట్టాలల్లో అప్పుడు మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది తప్ప అప్పటి వరకు ఎంత ఇవాళ అమ్మాయి పేరు మెన్షన్ చేద్దని నేను చెయ్యట్లేదు, కానీ ఈ అమ్మాయి పోతుంది, రేపు ఇంకో అమ్మాయి వస్తుంది, ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా జైల్లో పెడుతున్నారు, 3 పూటలు పెడుతున్నారు, హ్యాపీగా తినబెడుతున్నారు, 3 నెలల్లో బయటకు వచ్చేస్తున్నాడు. ఎవరికి భయం ఉంటుందండి? సౌదీ చట్టం రావాలి, అప్పుడు వాడు చావతండి, కాళ్ళు చేతి తీసేయాలి, వాడు నరకం అనుభవించాలి. ఆడపిల్లని ముట్టుకున్నారు అంటే ఈ చట్టం ఉంది, వద్దురా నాయన అని తల్లిదండ్రులు కూడా చెప్తారు. తల్లిదండ్రులు కూడా సిగ్గు ఉండాలి. నా మొగ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన అమ్మాయిలు అత్యాచారం వాళ్ళ తల్లిదండ్రులకు సిగ్గు ఉండాలి. అరే చెల్లెరా, అరే అక్కరా, ఇట్లా అని చెప్పరా వాళ్ళు? కానీ రోడ్ల మీద పడేస్తారా? ఇట్లా ఫ్రీగా వచ్చిరు పిల్లలని చెప్పేసి సిగ్గులు ఏమన్నా శరాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళకు? ఏం చేస్తున్నామండి మనం? అందరం ఇన్స్టాలో మాట్లాడుతున్నాము, టీవీలో మాట్లాడుతున్నాము, కామెంట్స్ పెడుతున్నాము. అంతకు మించి ఏమైనా చేయగలుగుతున్నాం చెప్పండి? ఏదో ఒకటి చేయాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం అదే చెప్పాలి. తిరుగుబాటు స్టార్ట్ అవ్వాలండి. మనం అనుకుంటున్నాం కానీ అంతే. ఈ సమాజంలో తిరుగుబాటు వచ్చినప్పుడే